ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, దూరంగా ఉన్న పర్సన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ప్రెజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా, లేదా ఇంకెప్పటికీ కలవకూడదు, మీకు దూరంగానే ఉండాలని అయితే అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అని అయితే చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు చూద్దాము. హోల్డ్ మీ, థింగ్స్ ఆర్ నాట్ రైట్ ఇన్ మై వరల్డ్ when I am going to for your absence today. Please send me your love so that I know everything will be okay. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా లేదు. మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. సో బట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోయి అయితే లేరన్నమాట. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలనే దూరంగా పెట్టడం అయితే జరిగింది. ఎందుకు దూరంగా పెట్టడం జరిగిందంటే, వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి మాత్రమే వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టారే తప్ప వాళ్ళు మీ మీద ప్రేమ లేదని అయితే కాదు. Karmic battles, please be patient with my process of growth and challenge. I come into my power. I am making sure that everything is in alignment so I can be with you. I am serving my ties with the karmic situation and completing a cycle. సో ఇప్పుడు ఏదైతే మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ కానీ నా లైఫ్లో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా కార్మిక్ బ్యాటిల్స్ వల్ల మాత్రమే, కర్మ ఫలితం వలన మాత్రమే జరుగుతున్నాయి. అది పాస్ట్ లైఫ్ కర్మ అవ్వచ్చు, లేకుంటే ప్రజెంట్ లైఫ్లో చేసిన తప్పుల వల్ల కానివ్వండి. ఈ లైఫ్లో ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో మన టైం బాగాలేదు కాబట్టే, మన కర్మ అనేది బాగాలేదు కాబట్టే దూరంగా ఉండడం అయితే జరిగింది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాము. సో దానిని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మన ఇద్దరి మధ్య ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. Message of love. I am thinking about you, my love, even thought you think I am not. I miss you every day at day and night. I am curious to know what you have been doing. How did your day go by without me? సో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు అనుకుంటూ ఉంటావు నేను నీ గురించి అసలు ఆలోచించట్లేదని, అండ్ నువ్వెప్పుడు కూడా నేను నీ గురించి అసలు ఆలోచించట్లేదు, నేను నిన్ను మిస్ అవ్వను అన్న ఫీలింగ్, నా గురించిన నా ఆలోచన, అసలు నేను ఒక దాన్ని నీ లైఫ్లో పాస్ట్లో ఉన్నాననేది కూడా నీకు గుర్తుండదు అన్న ఫీలింగ్ నీకుంది. బట్ నాకు డే అండ్ నైట్ ఎప్పుడు కూడా నా ఆలోచన, అసలు నేను నిన్ను మర్చిపోతేనే కదా మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నా ఆలోచనలో నాలో ఎప్పటికీ కూడా నీ థాట్స్తోనే ఎప్పుడు ఉంటాను. బట్ నేను దూరంగా ఉన్నాను కరెక్టే, బట్ ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా కూడా నువ్వు చూపించిన ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పటికీ కూడా నా లైఫ్లో ఇంకొకరు ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వరు నా లైఫ్లో నువ్వు మాత్రమే. నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి, నువ్వు చూపించిన ప్రేమ కానివ్వండి, నా లైఫ్లో ఎవ్వరు ఇవ్వలేదు. నీ ప్లేస్ అనేది నేను ఎవరికి కూడా ఇవ్వదలుచుకోలేదు. మేబీ నా లైఫ్లో ఎంతో మంది వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, బట్ నీ ప్లేస్ ఏదైతే నీకు నేను ఇచ్చిన ప్లేస్ అనేది ఇంకొకళ్ళు రీప్లేస్ చేయలేరు.
regret. Regret. I am so ashamed and embarrassed. I can't bear to look you in your eyes. Tell you everything. I can't stand the thoughts of making you cry. Just let me build up the courage to confront us. అంటే నిన్ను నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇప్పటికీ కూడా నువ్వు బాధపడిన సిచ్యువేషన్స్ కానీ, నువ్వు బాధపడుతున్న నాతో మాట్లాడిన మాటలు కానీ, నీ కన్నీళ్ళు కానీ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను. నేను నిన్ను అంత బాధ పెట్టాను. ఎందుకంటే నీ మాటలు అనేవి నువ్వు బాధపడుతూ నన్ను అన్న మాటలు కానీ, నువ్వు బాధపడుతూ నన్ను అడిగిన మాటలు కానీ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. నేను చాలాసార్లు రిగ్రెట్గా ఫీల్ అవుతాను. నిన్ను ఇంత బాధ పెట్టేలాగా బాధ పెట్టాను. నేను ఎంతో ఇష్టపడిన పర్సన్ని, వ్యక్తిని, నా పార్ట్నర్ని ఇంత బాధ పెట్టానా అన్న ఫీలింగ్ అనేది, ఆ రిగ్రెషన్ ఫీల్ అనేది, నేను ఎంత తప్పు చేశాను అనేది అయితే నాకు ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. బట్ మేబీ నేను నీకు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. నేను నీ విషయంలో చేసిన తప్పుని కానీ, నేను బాధ పెట్టిన దాన్ని కానీ నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను నీకు సారీ అనేది చెప్పలేకపోయి ఉండొచ్చు. బట్ నా ఫీలింగ్ నా మనసులో ఎప్పటికీ కూడా అంటే బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా మనకంటూ ఒక ఆత్మ సాక్షి ఉంటుంది కదా, సోల్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు కూడా తిట్టుకుంటూ ఉంటా నేను. ఎందుకంటే మనల్ని ఇష్టపడే పర్సన్ని మనల్ని ఇంత బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎంత బాధ ఉంటే వాళ్ళు అలాంటి మాటలు అంటారు, అలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కన్నీళ్ళ రూపంలో వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు అన్న ఫీలింగ్ అనేది నేను చాలా చాలా సార్లు నీ విషయంలో నేను చేసిన తప్పుకి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. Unspoken. There is so much I want to say to you, but I find it is difficult to put my feelings into words. నేను నీకు చాలాసార్లు నా మనసులో ఉన్న మాటల్ని, మేబీ నీ విషయంలో నేను తప్పు చేసిన వాటికి కానీ, నీ విషయంలో నేను బాధ పెట్టిన వాటికి కానీ, నేను చాలాసార్లు వాటి గురించి రిగ్రెట్ ఫీల్ అయ్యి దాని గురించి చెప్పాలి, సారీ చెప్పాలి, నేను అలా బాధ పెట్టి ఉండకుండా ఉండాల్సింది అన్న మాటలు అనేవి చెప్పాలని అనిపించినా కూడా, బట్ నా మెంటాలిటీ బట్టి నేను అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. బట్ మేబీ నేను అప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలిగినట్టే నేను నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది, నువ్వు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్లో నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ నీకు కూడా వచ్చి ఉండేది కాదు. సో నేను దానికైతే సారీ చెప్పాలని అనుకుంటున్నాను. నేను చాలా చాలా మాటలు మనసులోనే దాచుకుంటాను, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేను. మేబీ అది నా నేచర్ అయి ఉండొచ్చు, నా మెంటాలిటీ అయి ఉండొచ్చు. చెప్తే ఎక్కడ నీ దగ్గర తక్కువ అయిపోతాను అన్న ఫీలింగ్ కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే అలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది మన డిస్టెన్స్ ని దూరం చేయకుండా ఉండేదేమో ఎక్స్ప్రెస్ చేసి ఉన్నట్టయితే. New beginning. I have realized what I was missing in my life, and that is you. This new love has given me a fresh representative and changed who am I. సో నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక నిన్ను నేను చాలా మిస్ అవ్వడమే కాకుండా నా లైఫ్లో ఒక లోట్ అనేది తెలుస్తూ ఉంది. మేబీ నాకు నా లైఫ్లో ఒక జెన్యున్ పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను. మనం ఎంతమందినైనా ఇష్టపడవచ్చు, బట్ మనల్ని ట్రూగా లవ్ చేసే పర్సన్ని మనం మిస్ చేసుకుంటే కనుక మేబీ మన లైఫ్లో అది మళ్ళీ మన లైఫ్లో ఎప్పటికీ తిరిగి రాదు. ఒక జెన్యున్ పర్సన్ని మిస్ చేసుకున్న పర్సన్ మన లైఫ్లోకి రావడం, మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టము. సో నేను నిన్ను చూసిన అప్పుడు మేబీ నాకు అనిపించలేదు నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలిగే బాండింగ్ ఏర్పడుతుందని. బట్ ఎప్పుడైతే నేను నిన్ను మిస్ అవుతున్నానో ఆ టైంలో నాకు అనిపిస్తూ ఉంది, సో వీళ్ళు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి వీళ్ళకి దూరంగా ఉండడం వల్ల నేను ఇంత మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి అయితే ప్రెజెంట్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలని, న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. Strive. I have grown up since our last
encounter. I have been working on myself to be the better person who you can be ఫీల్ ప్రౌడ్ ఆఫ్. సో నా విషయంలో నాలో చాలా తప్పులు అనేవి ఉన్నాయి అండ్ అవి నీకు కూడా నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి. నువ్వు ఎప్పుడు కూడా నేను మంచిగా ఉండాలి, నా లైఫ్లో నా కెరియర్లో ఒక సెటిల్ అవ్వాలి, నా గోల్స్ రీచ్ అవ్వాలని నువ్వు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటావు, మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బట్ ఏంటంటే నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే ముందు నీ లైఫ్లో నేను వచ్చినప్పుడు పర్సన్ కన్నా కూడా ఇప్పుడు నీ నుండి నేను చాలా చాలా నేర్చుకుని ఒక మంచి బెటర్ పర్సన్, క్యారెక్టర్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ అన్నిటి పరంగా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని నా లైఫ్ని నేను ఎలా మార్చుకోవాలన్న ఒక గోల్ అనేది నాకు తెలిసింది. అండ్ లైఫ్లో ఇప్పటికైనా కూడా సో ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు లవ్ చేసామా అన్న విధంగా కాకుండా ఇలాంటి వాళ్ళని లవ్ చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగే నా లైఫ్ అనేది, నా కెరీర్ అనేది ఉండాలని అయితే నేను కూడా అనుకుంటున్నాను. డివైన్ టైమింగ్. సో మన ఇద్దరి ఈ టైమింగ్స్ అనేది కలవడం కానీ, దూరంగా ఉండడం కానీ, ఇప్పుడు ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం కానీ ఇవంతా కూడా ఒక మన డివైన్ టైమింగ్స్ ప్రకారమే జరుగుతున్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన లైఫ్లో ఏమి జరిగినా కూడా అది మన మంచికే అనుకోవాలి. సో ఇది ఇలా మన ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ అనేది మన లైఫ్లో ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో దీనివల్ల నేను మిస్ అవ్వడం వలన నా లైఫ్లో ఏం కోల్పోతున్నాను, నా లైఫ్లో ఎవరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు, అసలు నేను దేనికోసం పరిగెత్తుతున్నాను, అసలు నేను ఎలాంటి క్యారెక్టర్ అనేది ఇవన్నీ కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. సో నువ్వు నా లైఫ్లోకి రావడం అనేది డివైన్ టైమింగ్స్ ప్రకారము నా రాతలో ఉంది కాబట్టి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. సో నీ నుండి నేను చాలా నేర్చుకోగలిగాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో కంపల్సరీ నువ్వు నా లైఫ్లో రావడం అనేది నాకు సోల్ లెసన్ నేర్పించడానికి అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. టైమ్ అపార్ట్. This time apart is giving both of us an opportunity to work on ourselves and be best version. సో ఈ మన ఇద్దరి మధ్య ఈ నో కండక్ట్ సిచ్యువేషన్ కానీ, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, నో కండక్ట్ సిచ్యువేషన్ కానీ, ఈ దూరం ఏదైతే ఉందో మన ఇద్దరి బాండింగ్ అనేది ఇంకొంచెం బిల్ట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది. ఇప్పటి వరకు నేను నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను ఎప్పుడు కూడా. ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు ఏంది మనతోనే ఉంటారు కదా అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ వాల్యూ అనేది 100% తెలియదు అండ్ రెస్పాన్సిబిలిటీగా కూడా ఉన్నాము. బట్ ఎప్పుడైతే దూరం పెరుగుతుందో మనకంటూ ఒక సపోర్ట్ కావాలి లేదు అని అనుకున్న టైంలో మాత్రమే వాళ్ళ వాల్యూ అండ్ వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వలన సో నేను ఎంత తప్పు చేస్తున్నాను, నేను ఏ విషయంలో తప్పు చేశాను అనేది అయితే తెలుస్తుంది. సో లైఫ్లో వచ్చిన ప్రతి ఛాలెంజ్ని కూడా మనము యాక్సెప్ట్ చేయగలిగితేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఈ డిస్టెన్స్ అనేది నా లైఫ్ని, నీ వాల్యూని తెలుసుకునేలాగైతే చేసింది. Promise. I wish you know just how special you are to me. It kills me not to be able to tell you. You are amazed with me, your compassion and kindness through this time apart. I promise will make things right between us. So నేను ప్రామిస్ చేయాలనుకుంటున్నాను, తప్పకుండా ఇప్పుడు ఏవైతే మన ఇద్దరి మధ్య జరుగుతున్నాయి నో కండక్ట్ సిచ్యువేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, గొడవలు కానీ, ఏవైతే ఇష్యూస్ అన్నీ ఉన్నాయో అవి తొందరలోనే సాల్వ్ అయిపోతాయి. అండ్ నా లైఫ్లో ఎప్పటికీ కూడా నువ్వు ఒక స్పెషల్ పర్సన్వి అని అయితే నాకు అర్థమయ్యింది. అది కూడా ఈ డిస్టెన్స్ వలన. అండ్ నీతో ఉండే ఆ కంఫర్ట్ అనేది ఎవ్వరితో కూడా ఉండదు. నేను నీతో ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉంటూ వచ్చాను, ఏది హైట్ చేసుకోలేదు నా లైఫ్లో. సో కంపల్సరీ నువ్వు నా లైఫ్లో ఉండడం అనేది ఒక లక్ అండ్ కంపల్సరీ మళ్ళీ మన ఇద్దరి మధ్య ఈ బాండింగ్ అనేది ముందులాగా ఏర్పడుతుందని అయితే నేను 100% నమ్ముతున్నాను. సో చూద్దాము, మీ పార్ట్నర్ మరి దూరంగా ఉండాలనుకుంటున్నారా లేదా మళ్ళీ కలవాలని అనుకుంటున్నాం. 99% మళ్ళీ మీ పార్ట్నర్ మీ మీద
వాల్యూ తెలుసుకోవడం అయితే జరిగింది. చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్. సో మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో తను చేసిన తప్పుకైతే మేబీ థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది. థర్డ్ పార్టీ ఎమోషనల్గా బాగా వీక్ అయిపోవడం వల్ల కూడా మీరేంటంటే ఒక థర్డ్ పార్టీ కోసం వల్ల కూడా, అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళ వలన మీరు ఏంటంటే వీళ్ళకి 100% న్యాయం చేయలేదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ థర్డ్ పార్టీకి ఇచ్చారు, మీ పార్ట్నర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనమాట. సో మీకు ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ మీకు చాలా చాలా చేశారు, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీరు ఎంతైతే ప్రేమ చూపించారో మీ పార్ట్నర్ మీకు చూపించిన దాంట్లో 100 రెట్లు ఎక్కువ ప్రేమ అండ్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా మీకు ఆ వాల్యూ ఇవ్వడమే కాకుండా ఎప్పుడు మీకు అవసరమో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ టైంలో మీకు తోడుగా ఉన్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఫైనాన్షియల్ హెల్పే కాకుండా మీరు కూడా 100% ఈ రిలేషన్షిప్లోకి వచ్చేటప్పుడు 100% జెన్యున్గానే వచ్చారు. ఏదో టైం పాస్ చేయడానికో లేకపోతే వీళ్ళని మెటీరియలిస్టిక్గా యూజ్ చేసుకోవడానికో ఇలా అయితే రాలేదన్నమాట. సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీద మీరు ఎంతైతే ఇష్టంతో ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది. బట్ ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి ముందు ఏవైతే మిస్టేక్స్ చేశారో మీ విషయంలో, ఏదైతే క్లారిటీగా లేదో అంటే మీ విషయంలో కొన్ని చేసిన తప్పులని వాళ్ళు 100% మీకు న్యాయం జరగలేదన్న ఫీలింగ్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన దానికి తప్పుకి రిగ్రెట్ ఫీల్ అయ్యి వాళ్ళు మళ్ళీ మీకు ఇచ్చిన ప్రామిసులు కానివ్వండి, మీకు ఇచ్చిన ప్రామిసెస్ ఆర్ కమిట్మెంట్స్ కానీ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని అయితే మళ్ళీ ప్రేమతో రావాలని అయితే అనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు బాధపడుతూనే ఉంటారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు చాలా ఓవర్ థింకింగ్ పర్సన్ కాబట్టి, అంటే మీకు చాలా పేషెన్స్ ఉంటుంది. బాధపడుతూ అయినా కూడా వాళ్ళు నెగిటివ్గా అవ్వాలని అయితే ఎప్పుడు అనుకోరు. మీరు బాధపడుతున్నా కూడా ఎవరికి చెప్పుకోరు, అంటే చెప్పుకున్నా కూడా ఏంటంటే మీ గురించి పాజిటివ్గానే చెప్తారు తప్ప నెగిటివ్గా చెప్పరు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. అలాగే ఏంటంటే వాళ్ళు మీకోసం బాధపడుతూ ఉంటారన్న ఫీలింగ్, అంటే మీరు వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి ఏదైతే ఒకవేళ మీ పార్ట్నర్ సైడ్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం, బ్లాక్ చేసుకోవడం అలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళే అన్బ్లాక్ చేసి మీదకు కమ్యూనికేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే స్టార్టింగ్లో మీరు కొంచెం కోపంగా ఉన్న, కోపంతో మాట్లాడినా కూడా తర్వాత అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ బాధ వల్లనే వచ్చిన కోపంలో వచ్చే మాటలే తప్ప మీరు ఎప్పటికీ కూడా వాళ్ళని వద్దనుకోవట్లేదు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. సో మీలాంటి వ్యక్తిని, మీలాంటి పేషెన్స్ ఉన్న పర్సన్ అండ్ మీరు చూపించే ప్రేమ, కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ లైఫ్లో ఎవ్వరు కూడా చూపించలేదు, ముందు కూడా చూపిస్తారనే నమ్మకం అయితే మీ పార్ట్నర్కి లేదు. బట్ మీలాంటి పర్సన్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అనేది ప్రెజెంట్ అయితే ఉంది. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీరు కావాలన్నా కూడా రాలేని సిచ్యువేషన్లో ఉంటాయి. సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అలానే ఉంది కాబట్టి ఆ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఆ థర్డ్ పార్టీకి సిచ్యువేషన్లో నుంచి కొంత మీకు టైం అండ్ ఇంపార్టెన్స్ తీసుకొని మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్లో చేసిన మిస్టేక్స్కి తను అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే చూసుకోవడానికి అయితే మీ లైఫ్లోకి తప్పకుండా ప్రేమతో మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ విషయంలో రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటారు. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.